తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రక దినాన్ని ఆవిష్కరించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఈ జనాభాలో అత్యధికులుగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించి ఒక చారిత్రక నిర్ణయము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు కేబినెట్ సహచరులు మరియు గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో నేతృత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ని ప్రకటించి బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేసుకున్నారు. ఆ రోజు మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, అణగారిన వర్గాలకు ఉన్న సమస్యలేంటి, బలహీన వర్గాలు ఏం కోరుకుంటున్నారు అని చెప్పి ప్రజల దగ్గరికి వారే వెళ్లి స్వతహాగా తెలుసుకొని జిత్నీ ఆబాదీ ఉత్నీ హిస్సేదారీ అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని మేమెంతో మాకంతే అని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల జనగణన చేస్తాము, అది చేసింది కాక బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతాము అనేది మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చి మాట నిలుపుకొని ఇవాళ ప్రజలందరి ముందల కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేసుకుంది కాంగ్రెస్ పార్టీ.